ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నిరంకుశత్వ పాలనకు ప్రతీకగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పుడు నిరసన కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఎంచేతంటే మన రాష్ట్రంలో దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో ఎన్నో సంఘటనలు శిరోమండలాలు అయితేనేంటి, వాళ్ళని అంటే వాళ్ళని ఊరేగింపు చేయడం అయితేనేంటి, దళితుల్ని మనోభావాలు దెబ్బతినే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న ధర్మవరంలో స్నేహలత అనే దళిత అమ్మాయిని అతి దారుణంగా హింసించి అత్యాచారం ఆమెను హింసించి చంపడం అనేది చాలా శోచనీయమైనటువంటి చర్య. దాంట్లో ఉన్నటువంటి క్రూర మృగాలను అతి దారుణంగా శిక్షించాలని మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలియజేస్తుంది. అలాగే ఒంగోలులో వికలాంగ మహిళ ఆమె తన ఒంటరిగా ఉన్నది చూసి క్రూర మృగాలు అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు ఆమెను దారుణంగా రేప్ చేసి, అలాగే ఆ కుంటి సైకిల్ వికలాంగులకు ఇచ్చేటువంటి వాహనం మీదే పెట్రోల్ పోసి తగలబెట్టడం అనేది చాలా ఘోరమైనటువంటి సంఘటన. అదేవిధంగా మొన్న తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటనలో ఒక గ్రూపుగా ఉన్నటువంటి సమూహంలో జరిగినటువంటి దాడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు క్రియేట్ చేసి చిత్రీకరించి వాటిని పెట్టడం అనేది చాలా శోచనీయమైనటువంటి చర్య. ఇలాంటి నియంతృత్వ పాలనకు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో అధికారులంతా చూస్తున్న నిమ్మకు ఎక్కినట్ల అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఎటువంటి వాళ్ళు దర్యాప్తు చేపట్టకుండా ఒకే విధంగా ఏకపక్ష ధోరణితో వాళ్ళు దర్యాప్తు చేస్తుండడం చాలా కఠినమైనటువంటి చర్యలు అని మేము ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది గతంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో అప్పుడు మేము ఢిల్లీకి వెళ్ళి 15-20 రోజుల వరకు అక్కడే ఉండి మేము నిరసన కార్యక్రమాలు చేసి జంతర్ మంతర్ దగ్గర, మేము రామ్లీలా మైదానం దగ్గర ఈ 2 చోట్ల మేము నిరసన కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కిందికి దింపి వాళ్ళను మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథావిధిగా ఉండేటట్లు మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నెక్స్ట్ అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్ ఏంటంటే గతంలో ఏ విధంగా ఉన్నో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితేనే దాన్ని ఇమ్మీడియట్గా అరెస్టు జరిగే విధంగా పూర్వం ఏ విధంగా ఉండేదో ఆ చట్టానికి ఆ విధంగా ఉండాలా అని చెప్పేసి ఆ విధి విధానాలు రూపొందించి దాన్ని ఒక తీర్పు రూపంలో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఈ తాడిపత్రి ఘటన అనేది ఎస్సీ ఎస్టీలు ఆ గుంపులో లేరు, అయినా కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం అనేది చాలా దారుణమైనటువంటి చర్య. అలాగే విజయవాడలో అమరావతిలో దళిత రైతులపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే అమరావతి విజయవాడలో దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తుంది. ఏ విధంగా పెట్టాల్సి వస్తుంది? దళితుల ముందే ఎస్సీ ఎస్టీ కేసులా? ఇంత దారుణమైనటువంటి సాంప్రదాయం ఎక్కడ ఉంది? మేము ఓట్లేసి గెలిపించినందుకు మాకు ఇస్తున్నటువంటి బహుమానమా ఏంటి? ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఏంటి? ఎంతో అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మేమే దొరికామా దాడులు చేయించుకోవడానికి?
అదే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు అయితే వాళ్ళ జోలికి వస్తే వాళ్ళ తాట తీస్తారు. కానీ అంతో ఇంతో అలసుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సామాజిక వర్గాన్ని ఎంచుకొని దాడులు చేస్తున్న తరుణంలో మా గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో మేము ఇప్పుడు ఉన్నాం. మా గోడను చెప్పుకుందామంటే మాకు దళితుడైనటువంటి దేవుడు కూడా లేడు మా మొర ఆలకించడానికి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరు కార్చే విధంగా చేస్తున్నటువంటి అధికారులు ఖబర్దార్. మేము ఎందుకు చెప్తున్నాం ఇదంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది దళిత గిరిజనులకు వజ్రాయుధం లాంటిది. అలాంటి వజ్రాయుధాన్ని మేము వాడుకునే తరుణంలో దీన్ని పక్కదోవలు పట్టించి ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు సృష్టించడం అనేది చాలా హేమమైనటువంటి చర్య. ఇలాంటి చర్యలకు పాల్పడిన అధికారులు ఎవరైనా కూడా శిక్షార్హులే. అలాంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఇదే విధంగా దీనికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్సీ ఎస్టీ సెల్ వాళ్ళు కూడా వచ్చి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న మా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్కి తోడ్పాటుగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్యాయం జరగాల్సినటువంటి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగకపోగా అనవసరమైనటువంటి ఇది ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పక్కదో పట్టించడానికి, దీన్ని బలహీనపరచడానికి కొన్ని వర్గాలు కుట్ర పన్నుతున్నాయి. ఆ కుట్రలో భాగంగా ఈ తాడిపత్రిలో గుంపులో ఉన్నటువంటి వారిలో ఎవరు ఎస్సీలే లేరు, కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అనేది చాలా అన్యాయం. ఇలాంటి అన్యాయాన్ని అరికట్టడానికే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ విషయాన్ని ప్రతిఘటిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా సంబంధిత పామిడి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక వినతి పత్రం కూడా ఇస్తున్నాం ఈ ఇన్సిడెంట్ల పైన. తర్వాత అదేవిధంగా పామిడి తహసీల్దార్ వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఈ దాడులు ఎవరైనా జరిగితే ప్రతి దాడులు చేయడానికి కూడా ఈ దళిత గిరిజనులు వెనకాడరని ఈ కార్యక్రమం ద్వారా మీ ప్రభుత్వానికైతేనేమి అధికారులకైతేనేమి ఎవరికైనా కూడా మేము మెసేజ్ పంపిస్తున్నాం. మీరు దాడులు చేస్తే మేము ఊరికే ఉన్నాం. దళిత గిరిజనులు మా మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఏ చర్యలు చేసినా కూడా మేము ఊరుకునేది లేదు, ప్రతి దాడులు చేస్తాం. మేము కూడా ఒక గుంపుగా ఒక గ్రూపుగా తయారై మేమంతా ప్రతి దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. నా పేరు మనవల ఆంజనేయులు, అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు. జై భీమ్. ఆంధ్రప్రదేశ్ నాయకులు మీరు ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసులు ఉపయోగించుకుంటున్నారో అది అర్థం కావటం లేదు. మీలో ఏమైనా దళితులు ఆ గొడవకి ఏమన్నా వచ్చారా, లేకపోతే నాయకులు ఏమన్నా ఆ గొడవలో ఎస్సీలని ఉపయోగించుకుంటున్నారా? మీరు ఎందుకు ఎస్సీ ఎస్టీ కేసులని నీరుగార్చేటట్లు చేస్తున్నారు? ఆ కేసులు ఆ గొడవలో ఎంతమంది ఉన్నారో, ఎవరు ఎస్సీనో ఎవరు ఏ క్యాస్టో ఎవరికి తెలీదు. కానీ ఆయుధాలు పట్టుకొని వస్తే ఊరే వదిలిపెట్టి ఈచర్ మాట్లాడుకొని వెళ్ళిపోతానన్నారు పెద్దారెడ్డి గారు. కానీ ఆయుధాలు ఉండే ఫుటేజ్ బయటకు వచ్చింది కదా, మీరెందుకు దాని గురించి యాక్షన్ తీసుకోవడం లేదు? అలాగే ఎస్సీ ఎస్టీల మీద అన్ని నియోజకవర్గాల్లో ఆడవారి మీద చాలా దాడులు జరుగుతున్నాయి, కానీ దాని గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎస్సీ ఎస్టీ కేసులు మీరు ఎందుకు పెడుతున్నారో దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి వారు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరడమైనది. మీరెందుకు ఆడవారి మీద ఇంత అఘాయిత్యాలు జరుగుతున్నా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదో నాయకులు, పోలీసు వారు అంతా ఒకసారి గమనించాలి. దయచేసి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నీరు కార్చేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. రవి, టీడీపీ.